మీటీవీ న్యూస్ కి స్వాగతం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు నర్సాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు చంద్రగౌడ్, జిల్లా జెడ్పీ కోఆప్షన్ మన్సూర్, యువ నాయకులు వాకెట్ శ్రీనివాసరెడ్డి, శశిధర్ రెడ్డి, నర్సాపూర్ బల్దీ అధ్యక్షులు దుర్గప్పగారి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు నయీముద్దీన్, మాజీ జెడ్పీటీసీలు బాపియా నాయక్, చౌటి జగదీష్, అమర్ సింగ్, సంతోష్ మేఘమాల, మాజీ ఎంపీపీలు మంజుల, కాశీనాథ్, వావిల నరసింహులు, కల్లూరి హరికృష్ణ, దళవత్ రాజు నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షులు పంపల్ల భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షులు బోగా శేఖర్, రాజా రమణగౌడ్, సారా రామగౌడ్, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, సురారం నరసింహులు, షేక్ హుస్సేన్, కౌన్సిలర్ తంగేడుపల్లి ఆంజనేయులు గౌడ్, గూడూరు యదాగౌడ్, శివకుమార్, గుంజరి ప్రవీణ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్లు శ్రీశైలం కుర్మా, సేనాధిపతి శివ కుమార్, రవికుమార్, వెంకటేష్ గౌడ్, అశోక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాయిని శ్రీకాంత్, ఎల్లమయ్య, శ్రీనివాస్ రెడ్డి, భిక్షపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, సిలివేరి వీరేశం, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతే అంతే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అహంకారపూరితమైనటువంటి ద్రోణితో వారిని విమర్శించడం జరిగింది. అది మంచిది కాదు. వాళ్ళు నీకంటే కూడా సీనియర్ శాసనసభ్యులు. కుటుంబ పరంగా చూసినట్టయితే కూడా వాళ్ళు పెద్ద రాజకీయ కుటుంబాలకు సేవ చేసినటువంటి కుటుంబాలు. అటువంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక గర్వంతో విర్రవీగుతూ మరి మోసపూరితంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా మాట్లాడడం సమంజసం కాదు. అతి త్వరలో పట్టే లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ గుణపాఠం ప్రజలు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు అదే అసెంబ్లీలో ఈరోజు మరి వారి క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ముందు ఏ టీఆర్ఎస్ నాయకుని పైన కానీ, ఏ కార్యకర్త పైన కానీ దౌర్జన్యాలు కానీ, దుర్మార్గంగా మాట్లాడినా ఈ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఊకోరని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నువ్వేం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.